A9 టీవీ. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని తక్షణమే ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని, అదేవిధంగా వరదలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సిపిఐ సర్వసభ్య సమావేశానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి సరికాదని, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ప్రస్తుతం టీడీపీ చేస్తే వైసీపీకి టీడీపీకి తేడా ఏమిటని ప్రశ్నించారు. పుంగనూరు లాంటి ఘటనలు మళ్లీ రాష్ట్రంలో చోటు చేసుకోకుండా ముఖ్యమంత్రి స్పందించాలని సూచించారు. కక్ష సాధింపు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. వరదలకు దెబ్బతిన్న రైతులకు రైతు భరోసా కింద 20,000 రూపాయలు అందజేయాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సిపిఐ ప్రతినిధి బృందాలు పర్యటించి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. వరద బాధితులకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలను నిరూపించుకోకుండా మీడియా సంస్థలను, విలేకరులను దుర్భష్టాడటం మంచి పద్ధతి కాదన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్రావు, సిపిఐ నగర కార్యదర్శి పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యకర్తల సార్వత్రిక ఎన్నికల అనంతరం వచ్చిన ఫలితాలు, అలాగే భవిష్యత్తు కమ్యూనిస్ట్ పార్టీ కర్తవ్యాల పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు జిల్లా స్థాయి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా పార్టీ ఇన్ఛార్జి రాష్ట్ర పార్టీ కార్యదర్శి సభ్యులు గారు, దీంతో పాటుగా నగర కార్యదర్శి చౌదరి గారు, అలాగే జిల్లా పార్టీ కార్యదర్శి సభ్యులు ముందుగా ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి వాహనాలు, వరదలు, తుఫాను నష్టాల వల్ల కొన్ని ప్రాంతాల్లో సాధారణ ప్రజలు అపరాధులు అవుతూ ఉన్నారు. అదేవిధంగా రెండవ వైపేమో ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన 5 వారాల అనంతరం కూడా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షుడుగా కూడా పేరుగాంచిన వ్యక్తి. మరి అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రత పరిస్థితుల పైన ఆందోళన చెందే పరిస్థితి వస్తాం. ఎందుకంటే చాలా బాధాకరము. కుమ్మనూరులో, చిత్తూరు జిల్లా కుమ్మనూరులో పార్లమెంట్ సభ్యుడు, ఎలక్టెడ్ పార్లమెంట్ సభ్యుడు, లోక్సభలో వైసీపీ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారు పోతే ఆయన ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఉన్నాడో వాళ్ళ ఇంటి మీద దాడి పోయినారంటే ఇది సరైనది కాదు. ఎందుకంటే గతంలో ఇదే పని వాళ్ళు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు పునరుద్ధరణ రాకూడదని రోడ్డుకు అడ్డం పెట్టి వాళ్ళందరూ కూడా నాళ్ళతో దాడి చేశారు. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళందరూ ముక్కుతుప్పలు పెట్టారు. చాలామంది పాపం ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయారు. ఇప్పుడు సీన్ రిపీట్ అవుతా ఉంది. అప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని మళ్ళీ మీరు ఇప్పుడు చేస్తారు. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి అడ్మినిస్ట్రేటివ్ ముఖ్యమంత్రి అధికారులు ఉన్నారని చెప్పినప్పుడు మీరు 5 వారాలు గడిచిన తర్వాత కూడా ఇలాంటి గతం పునరావృతమైతే అది సరైనది కాదు. వినుకోవడంలో అయితే పర్సనల్ చేయాలంటే అర్థం చేయాలి. వ్యక్తిగత విషయం ఉంటాయి. తర్వాత ఒక ట్రాక్ రికార్డు సరిగ్గా లేదు కాబట్టి అక్కడ జరిగింది అంటే అది. కానీ మన కుమ్మనూరులో జరిగిన దానికి ఏం సమాధానం చెప్తారు? ఒక పార్టీ పక్ష నాయకుడు, ఎలక్టెడ్ ఎంపీనే
మేము గుళ్ళెక్కి రానివ్వము, గుళ్ళెక్కే పోనివ్వము, వాళ్ళ ఇంట్లో కూర్చోకూడదు అంటే అది సరైనది కాదు. మేము కరెక్ట్గా ఖండిస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ అంశాన్ని పరిశీలించి దాన్ని సెపరేట్ చేయాలి. పైగా ఇప్పుడు ఆ ఎంపీ పైనే కేసు పెట్టినారు అంటే మీరు ఏమైపోతా ఉన్నారు అంటే పోలీసులు గతంలో ఏ పనులైతే చేశారో వాటిని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు, దీన్ని సరిదిద్దాలనుకో. రెండవ ముఖ్యమైన అంశం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వానలు, వరదలు ఇవన్నీ కూడా చాలా అప్రమత్తమవుతాయి. ప్రాంతాల్లో ప్రత్యేకించి పోలవరం ముఖ్య ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న దీనిపైన సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉంది, ప్రజలను ఆదుకోవాలి. అదేవిధంగా మా పార్టీ తరఫున మా పార్టీ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రజలకు అందుబాటులో ఉండి చేయాలని కోరుతూ ఉన్నాం. మేము కూడా రాష్ట్ర నాయకత్వం కూడా రేపు ప్రధానంగా ముంపు మండలాలు వేలేరుపాడు, చిత్తూరు ప్రాంతాల్లో చాలా గ్రామాలే పోయారు. ఇల్లు కూడా కొట్టుకుపోయినాయి. తర్వాత మొత్తం రోడ్డు రహదారులకు కూడా అక్కడ అత్రాత్రమైన మా వారు సమాచారం ఇచ్చారు. ఆ ఫోటోలు అన్నీ కూడా మాకు పెట్టారు. కాబట్టి మీకు ఆ వేరేరు మండలాల్లో మేము పర్యటన చేసి అక్కడ ఆ విషయాలు మీరు తెలుసుకొని ప్రభుత్వ దృష్టి కూడా అయినా పెద్దల సభలో ఆయన సీనియర్ సభ్యులు. మరి ఆయన ఈ రకంగా మాట్లాడతాను నేనైతే బాధ కలిగిండొచ్చు. ఏదైనా మీడియాలో ప్రసారమైనప్పుడు దాన్ని ఖండించడం, విజ్ఞానం ఇవ్వడము తప్పు లేదు కాదు. కానీ ఒక పెద్దల స్థాయిలో ఉన్న సభ్యుడై ఉంది, నువ్వు పార్లమెంటరీ పార్టీ గ్రూప్ నాయకుడై ఉంది, నువ్వు ఒక కీలకమైన వ్యక్తి, ఈ రకంగా దిగజారి వాడు వీడు అని ప్రెస్ వాళ్ళు మాట్లాడము. తర్వాత నీవు రెచ్చిపోయి అసలు ఏం మాట్లాడుతున్నావో కూడా మర్చిపోయింది. నిజంగా నీ పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానిపైన సమాధానం చెప్పుకోవాలి. అది నీకైనా, నాకైనా, చంద్రబాబు నాయుడికైనా ఎవరైనా చెప్పుకోవాల్సిందే. అంతేగాని నువ్వు దిగజారి మాట్లాడినంత మాత్రాన నువ్వు కన్విన్స్ చేయలేవు కదా పబ్లిక్ని. కాబట్టి నేను పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మీడియాను బెదిరింపు ధోరణిలో ఎవరు మాట్లాడే సరైనది కాదు. దాన్ని సిపిఐగా పూర్తి స్థాయిలో ఖండిస్తాను. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా దివాళా తీసుకున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి వారి పద్ధతులు వారి చర్యలు చేపట్టాలి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వారికి సహకారం అందించాలి. తర్వాత మూడో ముఖ్యమైన అంశం, చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో చాలా ప్రధానంగా రైతులకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ప్రతి రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తాము. మరి ఇవాళ చాలా దాదాపు విస్తారంగా అటు ఉత్తరాంధ్రలో కానీ, ఇటు మన కోస్తా ప్రాంతంలో కానీ, అదేవిధంగా రాయలసీమలో కూడా వర్షాలు వచ్చినాయి. రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుని వాళ్ళు పంట పెట్టుకోవడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. మరి పంట పెట్టుకునే తరుణంలో రైతులకు ఆర్థికంగా చేతులు అందించాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం పైన, అదేవిధంగా బ్యాంకుల పైన ఆధారం. ఓకే, బ్యాంకుల్లో లోన్స్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. రైతు భరోసా కింద ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, ప్రతి రైతు కూడా 20,000 రూపాయల ఆదాయం వారికి సమకూరుస్తామని చెప్పారు. కాబట్టి ఆ రైతు భరోసా కింద ఇవ్వాల్సిన తక్షణమే రైతులందరికీ ఇవ్వడం వల్ల తద్వారా విత్తనాలు తీసుకోవడానికి చిన్న సన్నకారు రైతులు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి ఇతర అనేక సమస్యలు ఉన్నప్పుడు సరే ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి రైతులను ఆదుకోవడానికి, వారందరికీ రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వడానికి చర్యలు చేపట్టాలని ఇక చివరి అతి ముఖ్యమైన అంశం ఏమంటే, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పదే ఢిల్లీ పోతారు. దాన్ని మేము తప్పు పట్టడం. ఎందుకంటే ప్రభుత్వం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకారం కోరడానికి ముందుకు పోతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ మేము ఏమంటే, నువ్వు అరకొర చర్యల ద్వారా ఈ రాష్ట్రము ఈ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే పరిస్థితి. ఎందుకంటే ఇవాళ అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు వెళ్తున్నారు. తర్వాత
అలాంటి వాడు అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. మన 1వ తేదీ నాడు పెన్షన్ ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి కూడా ఈ కొత్త ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు అప్పులు చేశారు. మళ్ళీ రేపు 1వ తేదీ వస్తూ ఉంది. 1వ తేదీ వస్తూ ఉందంటే జీతాలు ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, ఇతరులపై ఉంటాయి. కాబట్టి అవి ఇవ్వాలంటే మళ్ళీ అప్పులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అంటే అప్పుల మీద అప్పులు చేసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం వల్ల ఏమాత్రం పురోగతి. పైగా కొంతమంది ఆల్రెడీ సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉన్నారు. నువ్వు అప్పులు చేస్తూ ఉన్నావు, సంపద సృష్టిస్తానన్నావు కదా. ఇదేమో హామ్ పట్టని సంపద సృష్టించడం ఎవరికి కాదు. కాబట్టి మేము ప్రాక్టికల్గా చెప్తున్నది ఏమంటే, ఈ రాష్ట్రం ఈ ఆర్థిక అధోగతి నుంచి బయటపడాలంటే, అభివృద్ధి పథంలో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి, రాష్ట్రాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ విభజన హామీలు అమలు చేయడానికి చర్యలు చేపట్టాలి. అసలు వారు ఏమీ చేయలేదు. కాబట్టి ఒక క్లారిటీతో రండి. మీరు ఎన్డీఏలో చేరారు కాబట్టి వాస్తవాలన్నీ మసిపుచ్చి మారేడుకాయ చేస్తాను అన్నీ కూడా ఏవో పైన పూత పూస్తామంటే కుదరదు. గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో రాష్ట్రానికి పదే అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం చేసి, దగా చేసి, మోసం చేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే. అది గతంలో మీరు కూడా మాట్లాడారు. ఇవాళ మీరు ఎన్డీఏలో చేరినారు కాబట్టి మీ అవసరాల కోసము, ఎన్నికల కోసము అవన్నీ కూడా అప్పుడు దాచిపెట్టాలనుకుంటే వీలు కాదు. కనీసం ఇప్పుడైనా సరే ఒక క్లారిటీతో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలి. అసలు విభజన హామీలు అమలు చేయకుండా ఇవాళ వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. చివరికి విశాఖ రైల్వే జోన్ ఇస్తామన్నది ఆయన అప్పుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్లో ప్రకటించింది కూడా చేయలే. తీరా ఎన్నికలప్పుడు అబద్ధాలు చెప్పారు. ఏమంటే ల్యాండ్ ఇవ్వలేదు స్టేట్ గవర్నమెంట్. మరి ఇప్పుడు కేంద్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా. మరి ఇప్పుడు మీరు ల్యాండ్ ఇచ్చి రైల్వే జోన్ పెట్టండి. అదేవిధంగా విభజన హామీలు అమలు చేయండి. వెనుకబడి ఉత్తరాంధ్ర రాయలసీమకు ఇవ్వాల్సిన నిధులు, ఆ ప్యాకేజీ, ఆ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అన్నారు, ఆ ప్యాకేజీ కూడా మీరు ఇవ్వాలా. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలా. కాబట్టి ఏమంటే క్లియర్గా అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి జగన్మోహన్ రెడ్డి విధానాలు కారణమని మీరు అంటా ఉన్నారు. దానికి తోడు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వము చేసిన దారుణమైన మోసము, దగ, నిర్లక్ష్య వైఖరి ప్రధానమైన. కాబట్టి ఏమంటే ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రం ఈ ఆర్థిక అధోగతి నుంచి కోలుకోవాలంటే, ముందుకు సాగాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు అమలు కావాలి. దానికోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధం కావాలి. ఎందుకంటే గ్యారెంటీ ఖచ్చితంగా చెప్తా ఉన్నామంటే, మొన్న సీఎం గారు ఢిల్లీకి పోయారు. ఢిల్లీ పోయినప్పుడు అంత ప్రచారం చేశారు, ప్రైమ్ మినిస్టర్ కలుస్తూ ఉన్నాడు, మంత్రులందరూ కలుస్తూ ఉన్నాడు అని. కానీ తీరా పోయి అక్కడ ఏమి ఓన్లీ అమిత్ షా హోమ్ మినిస్టర్ కలిసి వచ్చారు. చివరికి ఆర్థిక మంత్రి కూడా కలవలేదు. ఇప్పుడు మన బడ్జెట్ వస్తూ ఉంది. కేంద్ర బడ్జెట్ వచ్చే సమయంలో రాష్ట్రానికి న్యాయం జరగకపోతే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యే అవకాశం ఉంది. దీనిపైన దృష్టి సారించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు.